ప్రముఖ తెలుగు సాహితీవేత్త వారు శ్రీ శేషాద్రి స్తుతి, ఆచార్య స్మృత్యంజలి, మున్నక్షీణ కల్పము, శ్రీ గోదాస్తుతి మాలిక, ఇలాంటి చాలా గ్రంథాలు. ఒక దశలో మేమేమీ గ్రంథాలు ముద్రించలేము అనే అభద్రత స్థితిలోకి వెళ్ళిపోయాం. కారణం ఏంటంటే మరిగంటి శ్రీకాంతాచార్య స్వామి గారు సంప్రదాయ కార్యక్రమాలు ఉండేసరికి వారి నైపుణ్యం చూసిన తర్వాత ఎవరు వీరిలాగా అందంగా నిర్దిష్టంగా టైపు చేయలేరు అనే భావనలో ఉండి ఇంకెవరిని అడగలేమని మానేసిన పరిస్థితుల్లో ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు సుమతి గారు స్వామివారి స్మృత్యంజలి సంచిక వేరా, ఏడాది అయిపోయింది, 2 ఏళ్ళు అయిపోయింది. వారు అడిగింది ఒకటే, వారితో సంబంధం సుమారు పరిచయం 28 సంవత్సరాల్లో సుమతి గారు అడిగిందల్లా ఒకటే, పెద్ద స్వామి పుస్తకం ఏమైందని. అమ్మ టైప్ చేసేవాళ్ళు లేరని 3-4 ఏళ్ళు అట్లా గడిపిన తర్వాత వీరు దొరికిన తర్వాత అమ్మయ్య అనుకున్నాం. నిర్దిష్టంగా తెలుగు సాహిత్యం స్వామివారి దగ్గర బీఓఏ స్టూడెంట్, కవిత్వం చేసిన వారు, సంస్కృత పరిచయం ఉన్నవారు కాబట్టి మీ దగ్గరికి ఇస్తే రాసిన వాళ్ళలో ఏదైనా రాయడంలో తప్పులున్నా వాటిని కూడా సవరిస్తూ స్వామినాథ గారి గ్రంథాలను కూడా వారే సిద్ధపరుస్తున్నారు. వాటి గ్రంథం కూడా వారే సిద్ధపరిచారు. అలా సాహితీవేత్తలై ఉండి అలా గ్రంథాలను అందిస్తున్న వీరికి కృతజ్ఞతగా ఆచార్య సేవలో ఉన్న వీరికి మేము పురస్కారం సమర్పించాం. వారి యొక్క ప్రతిస్పందనను మనం సంగ్రహ మధురంగా అందుకుందాం. అందరికీ నమస్కారం. అసలు ఈ వేదిక పైన ఉండడానికి నాకు అర్హత. నా పేరు శంకరయ్య, కానీ మేము వైష్ణవులం. చిన్నప్పుడు జిఆర్ స్వామి చేత భుజాల పైన శంఖచక్రాలు కూడా వేయించారట, మా నాన్నగారు చెప్పారు. అయితే ఇంట్లో గొడవ పెడుతుండేవాడిని. మా అన్నయ్య పేరు వెంకటనారాయణ, ఒక తమ్ముడి పేరు లక్ష్మీనారాయణ, ఒక తమ్ముడి పేరు సూర్యనారాయణ. నా ఒక్కడికి శంకరయ్య అని ఎందుకు పేరు పెట్టారు అంటే ఇది మా అమ్మమ్మ కోరికంట. కనీసం శంకరనారాయణ అని అయినా పెట్టకపోయారా అంటుండేవాడిని. తర్వాత కాలేజీలో కూడా నేను చదువుతూ ఉన్నప్పుడు నా రచనలన్నీ విష్ణు సంబంధమైనవే ఉండేవి. హై స్కూల్లో ఉన్నప్పుడు శిరీష శతకం రాశాను, కాలేజీలో ఉన్నప్పుడు వరద శతకము, అదేవిధంగా వేల్కొండ లక్ష్మీ నృసింహ, తారావళి, ఈ పుస్తకాలు రాస్తూ ఉన్నప్పుడు చూసిన వాళ్ళు, ఏమిటి నీ పేరేమో శంకరయ్య, నువ్వు చేసే రచనలన్నీ విష్ణుపరంగా ఉంటున్నవి అని అంటే, శంకర శబ్దం కూడా విష్ణువుకు అన్వయిస్తుంది. శం అంటే శుభము, హితము. శంకరుడు హితమును కలిగించేవాడు, దేవుడు భగవంతుడు విష్ణువే. ఆ రకంగా నేను కాలేజీలో చదువుతూ ఉన్నప్పుడు రఘునాథాచార్యుల వారు మాకు సంస్కృతం చెప్పారు. వారి శిష్యుణ్ణి అని నేను చెప్పుకోవాలి అని అంటే కాస్త అపరాధ భావం ఉంది మనసులో. ఎందుకంటే వారి క్లాసు మధ్యాహ్నం ఉండేది. వారు సౌమ్యులు. క్లాసులో ఎవరు ఉంటున్నారు, ఎవరు లేరు, ఎవరు వస్తున్నారు పోతున్నారు ఇవేమీ పట్టించుకోకుండా తమ పాఠం తాము చెప్పుకుంటూ పోతుండేవారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ముందు వరుసలో కూర్చుండి వినేవాళ్ళు. మాలాంటి కొందరు వెనక పేచీలలో ఉండి ఎప్పుడో క్లాసులోంచి బయటికి వెళ్ళిపోయే వాళ్ళము. ఇప్పుడు ఆలోచిస్తే అప్పుడు ఎంత పెద్ద అపరాధం చేశాం మేము. అప్పుడు గనక ఆ క్లాసులు సరిగ్గా విని ఉన్నట్లేదుంటే ఎంత ప్రయోజనం కలిగి ఉండేది మాకు భాషా విషయంలో, ముఖ్యంగా సంస్కృతం. అది ఒక భావం మనసులో ఉండిపోయింది. సరే, తెలుగు పండితుడిగా ఉద్యోగం చేశాను. రిటైర్ అయిపోయిన తర్వాత ఈ సాహిత్య కార్యక్రమాలలో శంకరాభరణం అనే పేరుతో బ్లాగు ఇవన్నీ పెట్టడము, రోజుకో సమస్య ఇవ్వడము, పూరణలను సమీక్షించడము, ఇది నడుస్తూ ఉన్నది. ఈ మధ్యకాలంలోనే షడగోపాచారి గారి పరిచయం అయింది. వారికి నన్ను ఎవరు పరిచయం చేశారో నాకు ఇప్పుడు గుర్తులేదు, కానీ ఆ తర్వాత చాలా పుస్తకాలు నేను డిటిపి చేసి ముద్రణ వ్యవహారం అంతా చూసుకోవడము, పుస్తకాలు వారికి అందే విధంగా చేయడము, ఇట్లా చేస్తూనే ఉన్నాను. ఈ మధ్యకాలంలో మళ్ళీ కొన్ని శతకాలు రాయటం జరిగింది. శ్రీరామ శతకము, తర్వాత శారదా శతకము,
ప్రహేళికలు, తెలుగు ప్రహేళికలు. మా గురువు గారు శ్రీభాష్య విజయసారథి గారు సంస్కృత ప్రహేళికలను గురించి పుస్తకం రాస్తే నేను తెలుగు ప్రహేళికలు రాశాను. ఇట్లా సాహిత్య కార్యక్రమం నడుస్తూనే ఉంది. ఈరోజు ఇక్కడ నాకు ఈ విధమైనటువంటి పురస్కారం ఇచ్చి నాకు ఎంతో ఆనందాన్ని కలిగించారు. అందుకు కారకులైనటువంటి అందరికీ, పెద్దలకు, పిల్లలకు, పిన్నవాళ్లకు, గురువులకు, మిత్రులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. నమస్కారం. చంద్రశేఖరయ్య గారికి కృతజ్ఞతలు. వారు ఆరోగ్యంగా దీర్ఘాయుష్యంగా ఉంటూ సంప్రదాయ సేవలో, ముఖ్యంగా ఆచార్య సేవలో ఉండేట్టుగా తొలిమాను అనుగ్రహించాలని కోరిక.